మంచితనం ఉంటే మనిషికి విలువ వస్తుందా? ఒక మనిషి విలువను ఎలా పెంచుకోవాలి? మంచితనానికి, అతి మంచితనానికి సంబంధించినటువంటి అంశాలు మనిషికి విలువనిస్తాయా, మనిషి విలువను పెంచుతాయా అనేటువంటి అంశాలని నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. మంచితనం ఉన్నంత వరకు పర్వాలేదు, కానీ ఆ మంచితనం కాస్త మించి అతి మంచితనంగా మారితే మాత్రం వ్యక్తులు విలువలేనటువంటి వ్యక్తుల జాబితాలోకి చేరిపోతారు. ఎవరికైనా వారికి ఉన్నటువంటి అర్హతకు తాహతుకు మించి వారికి విలువ ఇచ్చామే అనుకోండి, విషయం అర్థం కాకపోగా అవతలి వాళ్ళని చులకనగా చూస్తారు. పైగా తెలివి తక్కువ వారుగా కూడా అంచనా వేస్తారు. ఇది అతి మంచితనం వల్ల వచ్చేటువంటి ప్రమాదం. అందుకని ఎవ్వరికి ఎంతలా విలువ ఇవ్వాలో అంతవరకు మాత్రమే విలువ ఇవ్వండి. అలాగే అయిన వాటికి కాని వాటికి అందరికీ అందుబాటులో ఉండాలనేటువంటి అతి మంచితనంతో కూడా అందరికీ అందుబాటులో ఉండాలనేటువంటి మంచితనం కలిగినటువంటి వాళ్ళని కూడా చులకనగానే చూస్తారు. ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉన్నప్పుడు అనుకూలంగా ఉండటము అనేది మంచితనం అయితే, చిన్న చితక అవసరం ఉన్నవి లేనివి ప్రతిదానికి సహాయం చేస్తూ వెళ్తే పని పాట లేకుండా ఉన్నారు, అందుకోసమని సహాయం చేస్తున్నారు అనుకుంటారే తప్ప మీ మంచితనాన్ని ఎవరు గుర్తించరు. అందుకని అతి మంచితనం పనికిరాదు. మీరు ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే ఉండేటువంటి ప్రయత్నం చేయండి తప్ప అతి మంచితనంతో ప్రతి విషయంలో దూరుతూ నేను ఈ సాయం చేస్తాను ఆ సాయం చేస్తాను అంటే ఖచ్చితంగా మీ విలువ తగ్గుతుంది. నేను చాలా మంచివాడిని అయినా నాకు ఎవ్వరు విలువ ఇవ్వరు అంటే ఇది అతి మంచితనం అంటారు. అతి మంచితనం తెచ్చేటువంటి ప్రమాదం ఏంటి అంటే విలువ లేనటువంటి వ్యక్తులుగా మిమ్మల్ని మారుస్తుంది. ఇక కొంతమంది మేము బడబడా మనుషులము, లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకోవటం రాదు, ఏడుంటే అది బయటికి మాట్లాడేస్తాము అంటారు. ఇలా ప్రతిదీ బయటికి మాట్లాడేటువంటి వ్యక్తులకి కూడా మంచితనం పేరుతో విలువ అనేది తగ్గిపోతుంది. వాళ్ళది మంచితనం అనుకుంటారు. మేము బడబడా మనుషులము, ఏదున్నా బయటికి మాట్లాడేస్తాము, లోపల ఏది దాచుకోవడం తెలియదు అనుకుంటారు. కానీ వాళ్ళకి విలువ అనేది తగ్గిపోతుంది. అధికంగా మాట్లాడడం వల్ల, ప్రతి విషయాన్ని బయటికి షేర్ చేయడం వల్ల విలువ తక్కువగానే ఉంటుంది. మళ్ళీ నాకు విలువలేదు అని చెప్పి బాధపడుతూ కూర్చోకూడదు. మీరే కదా ప్రతి విషయాన్ని బడబడా మాట్లాడుతూ ఉన్నప్పుడు మళ్ళీ అలాంటి సందర్భాలలో నాకు విలువ ఇవ్వలేదు, నన్ను ఇంత మాట అంటారా అంత మాట వింటారా, నన్ను గొప్పగా చూడాలి గౌరవంగా చూడాలి అంటే ఎలా చూస్తారు చెప్పండి? అలా మనసులో ఉన్నదంతా ఎవరితో మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎలాంటి సందర్భంలో మాట్లాడాలి అనేది తెలియాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ మనసులో ఉన్నదంతా బయటికి మాట్లాడితే ఖచ్చితంగా విలువ అనేది తగ్గిపోతుంది. మంచితనం అనేటువంటి పేరు తెచ్చుకోవాలనేటువంటి తాపత్రయంలో అతి మంచితనాన్ని ప్రదర్శిస్తూ అతిగా అందరితో కలివిడితనంగా ఉండాలని, కలిసిమెలిసి ఉంటానని అనిపించుకోవటం కోసం మీ విలువని మీరు ఎక్కడ తగ్గించుకోవద్దు. అందరినీ కలుపుకొని పోవాలనేటువంటి ఉద్దేశంతో నిన్ను పట్టించుకోనటువంటి బంధాల వెంట పరుగులు తీయకు. కలుపుకుపోవాలని నీకు మాత్రమే ఉంటే సరిపోదు. నువ్వు మాత్రమే కలుపుకొని పోతే అది బంధం కూడా అవదు. వాళ్ళు కూడా నిన్ను కలుపుకొని పోయినప్పుడే అది బంధంగా మారుతుంది. నిన్ను పట్టించుకోకపోయినా కలుపుకొని పోయి చులకనవ్వడం కంటే నీ విలువ తెలిసే వరకు వేచి ఉండు. ఇంకా మరో అంశం ఏంటంటే, ఏదైనా మనకు ఒక రహస్యం తెలిసింది అనుకోండి, ఏదైనా ఒక విషయం చెప్పారే అనుకోండి, దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొకరికి చేరవేస్తూ ఉంటారు. ఏదైతే రహస్యాలని చెప్పకూడదు అన్నారో రహస్యాన్ని రహస్యంగానే అక్కడే దాచండి. కానీ ఆ రహస్యాన్ని తీసుకెళ్ళి ఇంకొకరికి చెప్పి ఇది రహస్యము ఎవరికి చెప్పకు అని చెప్పి వాళ్ళకి చెప్పటం, వాళ్ళు తీసుకెళ్ళి ఇంకొకరికి చెప్పి ఇది రహస్యము ఎవరికి చెప్పకు అని చెప్పటం, దీని ద్వారా కూడా మీ విలువ తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఏదైనా విన్నారు, మీకు ఏదైనా రహస్యం తెలిసింది అంటే అది మీ దగ్గరే ఆపుకునేటువంటి ప్రయత్నం చేయండి. మంచితనం పేరుతో అతి మంచితనాన్ని ప్రదర్శిస్తూ ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండాలి, కలగొలుపుగా ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తూ మీ విలువను మీరే తగ్గించుకోకండి. మంచితనం ఎంత మేరకు ఉండాలో అంత మేరకే ఉండాలి తప్ప ఆ మంచిలో అతి ప్రవేశించినప్పుడు ఇలా జరగరాని అనివార్యమైనటువంటి పరిస్థితులు జరిగి మీ విలువ గౌరవం అనేది తగ్గిపోతుంది. మంచితనాన్ని ఎక్కడ ఏ స్థాయిలో ఎంత మేరకు ప్రదర్శించాలో చూసుకుంటూ మీ విలువను మీరు కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, కోరినటువంటి కోరికలు నెరవేరలేదని, పూజలు ఫలించలేదని దేవుళ్ళనే మార్చేస్తున్నటువంటి ఈ రోజుల్లో వాళ్ళకు అనుకూలంగా లేనటువంటి వ్యక్తుల గురించి మాటలు మార్చటం ఎంతసేపు చెప్పండి? మాటలు మార్చేటువంటి వాళ్ళ మాటలు విని తలుచుకొని మరీ బాధపడుతున్నావా? వారి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావంటే నీవు వారికి ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ విలువ ఇస్తున్నావనే అర్థం. వాళ్ళ మాటల గురించి బాధపడేంత అర్హత కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు కాదు అనేటువంటి విషయాన్ని గుర్తించుకొని ఏ మాత్రము కూడా పట్టించుకోకుండా ముందుకు సాగు. కొన్నిసార్లు మనల్ని అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకొని నిందలు వేస్తూ ఉంటే మనల్ని అర్థం చేసుకోమని ప్రమాణాలు చేస్తూ ఉంటాము, కన్నీళ్లు కారుస్తూనే ఉంటాము. అయినప్పటికీ కూడా వాళ్ళ మనసు కరగదు. నువ్వు కన్నీళ్లు కార్చినంత మాత్రాన కఠిన హృదయాలు కరుగుతాయా చెప్పు? కళ్ళు ఎర్రబడి కన్నీళ్లు కార్చినంత మాత్రాన అవతలి వారి మనసు మెత్తబడుతుంది అనుకోవటం పొరపాటే. కన్నీళ్లు కారుస్తూ
ప్రమాణాలు చేస్తూ సానుభూతి పొందాలని ఎదురు చూడకు. చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని వివరంగా చెప్పి ధైర్యంగా ఉండు అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.